హలో హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు నల్లేరు కాడ పచ్చడి చూపించబోతున్నాను. ముందుగా మా మినీ గార్డెన్లో నుంచి నల్లేరు కాడ తెచ్చుకుని కొంచెం మట్టిగా ఉందని నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. దానికి కావాల్సినవి నల్లేరు కాడ, ఉప్పు, పసుపు, నూనె, 5 టమాటాలు, కాస్త చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే మిక్సీ జార్లో ఈ స్పూన్తో 2 స్పూన్ల జీలకర్ర, అలాగే మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కాస్త చింతపండు. ముందుగా చేతిలో కాస్త ఆయిల్ తీసుకుని చేతులకి ఇలా రాసుకోవాలి. నల్లేరు కాడ విరపాలంటే కొంచెం దురదగా ఉంటుందన్నమాట. నల్లేరు కాడలు ఇలా నీట్గా పీస్ తీసి పెట్టేసుకోవాలండి. మనం గోరు చిక్కుడుకాయకి పీస్ తీస్తాం చూడండి, అలా తీసేసుకోవాలి నల్లేరు కాడలకి. వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని ఇప్పుడు మనం బాండీలో వేసుకుందాం. నేను నల్లేరు కాడల్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను, అలాగే ఆకులతో సహా వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకోవాలి. బాండీ పెట్టుకున్నాను. టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, అవి చిన్న ముక్కల్లాగా విరిపేసి వేసేసుకున్నాను. కాస్త పసుపు, అలాగే మనం తీసి పెట్టుకున్న ధనియాలు ఒక 4 స్పూన్ వేయాలి. 1 2 3 4 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే శనగపప్పు, మినపప్పు ఒక 2 స్పూన్స్ ఉందండి. నల్లేరు కాడలు ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తాయండి. అలాగే బొక్క విరిగిన, లేకపోతే కాళ్ళల్లో గుజ్జు తగ్గిపోయిన, కాళ్ళ నొప్పులు ఉన్న, కీళ్ళ నొప్పులు, అప్పుడు నల్లేరు కాడ రెగ్యులర్గా మనం తింటూ ఉంటే ఆ పచ్చడి మనకి ఆ నొప్పుల నుండి కాస్త ఉపశమనం కలుగుతుందండి. ఇరిగిన ఎముక కూడా అతుక్కోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టమాటో ముక్కల్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. నేను పచ్చి టమాటాలు ఎందుకు యూజ్ చేశానంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎక్కువ పులుపుదనం కూడా రాదు, చాలా బాగుంటుంది రుచికి. ఇప్పుడు మనం 1 స్పూన్ ఉప్పు, జార్లో మనము ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. పచ్చి టమాటాలు కాబట్టి నేను 5 తీసుకున్నానండి. పండువైతే మనం 2-3 తీసుకుంటే సరిపోతుంది. పచ్చి టమాటాలు వేసుకున్నప్పుడైనా, పండు టమాటాలు వేసుకున్నప్పుడైనా మనం ఉప్పు వేస్తే తొందరగా టమాటా ముక్క మగ్గిపోద్ది అనమాట. చూడండి ఇలాగా. ఇంకొద్దిసేపు అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే పచ్చడి తాలింపుకి ఒక చిన్న బాండీ తీసుకున్నానండి. దాంట్లో ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. అలాగే తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఆయిల్ హీట్ అవ్వగానే వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు రెడీ అయిపోయిందండి. మనం ముందుగా తయారు చేసుకున్న నల్లేరు కాడ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే ఇంకొక 1/2 స్పూన్ కూడా ఉప్పు వేసుకోవాలి. సరేనండి, ఎంతో రుచికరమైన నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి. నల్లేరు కాడ పచ్చడి తాలింపు కూడా వేసేసుకుని కలిపేసుకుంటున్నాను. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.